లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో కస్టడీ ముగిసిన తర్వాత జానీ మాస్టర్ను పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. మరో 2 రోజుల పాటు ఆయన్ని కస్టడీకి ఇవ్వాలి అంటూ కూడా ఇటు పోలీసులు కోరే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే 4 రోజుల పాటు జానీ మాస్టర్ను నార్సింగి పోలీసులు విచారణ చేశారు. పలు అంశాలపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. విచారణలో జానీ మాస్టర్ ఏం చెప్పారనే అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది. జానీ మాస్టర్ విచారణకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు. సురేష్, చెప్పండి, జానీ మాస్టర్ పోలీసుల 4 రోజుల విచారణ అయితే ముగిసింది. మరి పోలీసులు విచారణ ఏ విధంగా చేశారు? అలాగే చూసుకుంటే మరో 2 రోజుల పాటు కూడా పోలీసులు కస్టడీకి కోరే అవకాశం కూడా కనిపిస్తోంది. మరి కస్టడీకి సంబంధించి కోర్టు పోలీసులకు ఇస్తుంది అనుకోవచ్చా? అంటే ప్రస్తుతానికి 4 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించడం జరిగింది. ఈ రోజుతో ఆ 4 రోజులు ముగియడంతో ఆయనని రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టులో హాజరుపరిచారు. హాజరుపరిచిన అనంతరం అక్కడి నుంచి ఆల్రెడీ ఈ 3 వరకు రిమాండ్ ఉంది కాబట్టి ఆయనను చెంచల్గూడ జైలుకి తరలించారు. అయితే ఈరోజు ఉదయమే నార్సింగ్ పోలీస్ స్టేషన్కి జానీ భార్య కూడా చేరుకోవడం జరిగింది. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత మరి కొద్దిసేపు విచారించి కొద్దిసేపటి క్రితమే ఆయనని ఎల్బీ నగర్ రంగారెడ్డి జిల్లా కోర్టులో పోక్సో కోర్టులో ఆయనను హాజరుపరిచారు. రిమాండ్ ఉంది కాబట్టి నెల 3 వరకు కూడా చెంచల్గూడ జైలుకి తరలించాలని కోర్టు ఆదేశించడంతో పోలీసులు ప్రస్తుతం ఆయనని చెంచల్గూడ జైలుకి తరలించారు. అయితే ఈ కేసుకి సంబంధించి ఎవిడెన్స్ కోసం అదేవిధంగా ఈ 4 రోజుల పాటు జానీ మాస్టర్ని అనేక కోణంలో పోలీసులు విచారించారు. ఆ బాధితురాలు చేసిన ఆరోపణలకు సంబంధించిన వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. కొన్ని సమాధానాలు చెప్పారు, కొన్ని చెప్పలేదు. అదేవిధంగా జానీ మాస్టర్ భార్య ఈ నెల 19న ఫిలిం ఛాంబర్ కామర్స్కి ఒక ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో జానీ మాస్టర్ని పెళ్లి చేసుకోవాలని బాధితురాలు చూసింది, తమను వేధించింది అని చెప్పింది. కానీ ఇప్పటి వరకు జానీ మాస్టర్కి ఆ అమ్మాయితో సంబంధం లేదు, ఒక స్టూడెంట్గానే చూశాడు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గానే చూశాడు అని చెప్పేసి తన భార్య కానీ జానీ మాస్టర్ అభిమానులు కానీ చెప్పారు. కానీ జానీ మాస్టర్తో రిలేషన్లో ఉంది అని చెప్పేసి ఈ లెటర్లో పేర్కొంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పోలీసులు ఈ కేసుకు సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా ఈమె ఇప్పుడు ఫిలిం ఛాంబర్కి లెటర్ రాయడంతో కూడా ఒక సస్పెన్స్ మొదలైంది. ఎందుకంటే గతంలో ఎలాంటి ఆమెపై అత్యాచారం చేయలేదు, నేను అసలు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని చెప్పేసి జానీ మాస్టర్ చెప్పారు, వాళ్ళ భార్య కూడా చెప్పింది. కానీ ఫిలిం ఛాంబర్ లెటర్లో మాత్రం రాసిన లెటర్లో తన భర్తను ట్రాప్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురి చేసింది, డబ్బులు తీసుకుంది, బంగారం తీసుకుంది, తనతోటే ఉండాలని వేధింపులకు గురి చేసింది, తన కుటుంబాన్ని 5 సంవత్సరాల నుంచి వేధింపులకు గురి చేస్తుంది అని చెప్పేసి ఫిర్యాదు చేసింది. కాబట్టి ఇప్పుడు జానీ మాస్టరు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఈ బాధితురాలు ఎవరైతుందో ఆ బాధితురాలు ఎక్కడెక్కడ కలిసి తిరిగారు, అసలు బలవంతంగా ఆయన అత్యాచారం చేశాడని చెప్పేసి బాధితురాలు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది, ఫిర్యాదు చేసింది. కాబట్టి ఆయన ఈ 4 రోజుల విచారణలో పోలీసులు అనేక ప్రశ్నలు అడిగి ఆయన నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు. కానీ జానీ మాస్టర్ కొన్ని దాటవేసే ప్రయత్నం చేశారు, కొన్నిటికి సమాధానం చెప్పారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ 4 రోజుల విచారణకు సంబంధించిన కన్ఫెషన్ కాపీ కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు పోలీసులు. ఆ కన్ఫెషన్ కాపీలో జానీ మాస్టర్ ఏ విషయాలు చెప్పాడనే దానిపైన కూడా పూర్తి వివరాలన్నీ కూడా కోర్టుకు అందించడం జరిగింది. ఇప్పుడు ఇంకా మరో 2 రోజులు అవసరమైతే పిటిషన్ వేసి కోర్టులో రేపు కోరే అవకాశం ఉంటుంది. 2 రోజుల పాటు విచారణకు అడిగే అవకాశం ఉంటుంది. లేదంటే ఇప్పుడు చెప్పిన సమాధానాలతోనే కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ తర్వాత ఛార్జ్షీట్ వేయబోతున్నారా, లేదంటే మరోసారి బాధితురాలు స్టేట్మెంట్ కూడా తీసుకోబోతున్నారా అనేది కూడా నార్సింగ్ పోలీసులు చెప్తే తెలుస్తుంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి గత 5 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్ పైన కూడా పోక్సో యాక్ట్ నమోదు చేశారు. కాబట్టి అమ్మాయి మైనర్ ఉన్న సమయం నుంచే వేధింపులకు గురి చేశాడు, లైంగిక దాడికి పాల్పడ్డాడు, అత్యాచారం చేశాడని చెప్పేసి బాధితురాలు చెప్పింది. కాబట్టి వాటికి సంబంధించిన ఎవిడెన్స్ చాలా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది పోలీసులకి. వీరు ఎక్కడెక్కడ కలిసి తిరిగారు, ఎక్కడ అఘాయిత్యానికి పాల్పడ్డాడు, వీటన్నిటికి సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో జానీ మాస్టర్ని అనేక ప్రశ్నలు పోలీసులు అడిగారు. కానీ జానీ మాస్టర్ తనను పెళ్లి చేసుకోవాలని చెప్పి బాధితురాలే వేధించిందని చెప్పి పోలీసుల ముందు గట్టిగా చెప్పినట్టు తెలుస్తుంది. తాను ఏ అత్యాచారం చేయలేదు, నేను తనని స్టూడెంట్గానే చూశాను, మంచిగా
డాన్సర్ కాబట్టి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా అవకాశాలు ఇచ్చాను, మంచి సినిమాలలో కూడా యాక్టింగ్ చేయడానికి ఆమెకు అవకాశం వచ్చిందని చెప్పేసి కూడా జానీ మాస్టర్ చెప్తున్నారు. కానీ సంవత్సరంన్నర నుంచి తను దూరంగా ఉంటుంది. ఇప్పుడు సడన్గా పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు చేశారు. ఎలాంటి ఆధారాలు ఉన్నాయి ఆమె దగ్గర, అసలు నేను అత్యాచారమే చేయలేదు అని చెప్పేసి జానీ మాస్టర్ పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి పోలీసులు పూర్తి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయబోతున్నారు. కోర్టులో ఎవరైతే జానీ మాస్టర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆయనకు సంబంధించిన కన్ఫెషన్ కాపీ కూడా కోర్టుకు సబ్మిట్ చేయనున్నారు. అవసరం అయితే మళ్ళీ 2 రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం ఉంది. కోర్టు అనుమతితో మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే జానీ మాస్టర్ని చెంచల్గూడ జైలుకి తరలించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.